నువ్వే కదే. ఏంటిది? చెప్పవే, మా అమ్మని ఎందుకు చంపావు? మా డాడీని పోలీసులు తీసుకెళ్ళడానికి కారణం నువ్వే. చంపేస్తా ఈరోజు. చావే, చావు. అమ్మా, ఇంత ధైర్యమే నీకు? లల్లి, సౌందర్య, నువ్వు మనిషివా పశువా? ముక్కు పచ్చలారిని చిన్నపిల్లని అంత దెబ్బ కొడతావా? నీకు మనసులో ఒప్పింది? అది చిన్నపిల్ల కాదు, పిల్ల పిశాచి. నోటికొచ్చినట్టు మాట్లాడింది, అందుకే కొట్టాను. నేనేం మాట్లాడాను? ఉన్న మాటిగా అన్నాను. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడావో చంపి పారేస్తాను. ఏంటి, చంపి పారేస్తావా? అవునులే, మనుషుల ప్రాణాలు తీయడం నీకు వెన్నతో పెట్టిన విద్యేగా. ఏంటి గొంతు పైకి లేస్తోంది? లేస్తే ఏం చేస్తావు? నన్ను కూడా చంపేస్తావు, అంతేగా? దీనికి అమ్మను లేకుండా చేసినట్టే నానమ్మను కూడా లేకుండా చేస్తావు, అంతే కదా? ఏంటి మీరు కూడా అదే మాట? అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదు. మా నాన్నమ్మని ఏమైనా అంటే నేను సహించలేదు. నోర్మోయ్, మీ నానమ్మ ఉంది కదా అని ఎక్స్ట్రాలు చేసావో కొచ్చేసి పారేస్తాను, జాగ్రత్త. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నా ఇంట్లో ఉండాలంటే కుక్కిన పేనుల్లా పడుండాల్సిందే. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే. నా ముందు నోరు తెరిచే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. లేకుంటే ఆ తర్వాత మీ బ్రతుకులు కేర్ ఆఫ్ బస్ స్టాండే. చూసావా నానమ్మ, ఆ దెయ్యం ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నన్నే కాదు, నిన్ను కూడా. ఏం చేస్తావమ్మా, ఇదంతా మన కర్మ. అవును, నిజంగా మన కర్మే. అమ్మ లేదు, నాన్న లేడు. కనీసం ఇలాంటప్పుడైనా బాబాయ్ ఉన్నా కూడా తప్పకుండా పిన్నికి బుద్ధి చెప్పేవాడు. మనకంత అదృష్టం కూడానా? మీ బాబాయ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఒరే బాబ్జీ, ఆఫీస్కి టైం అవుతుంది లేరా. నాకు బద్ధకంగా ఉంది కృష్ణ, నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు. చా, ఇప్పటిదాకా నువ్వు వస్తావని వెయిట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువరా. సర్లే, నేను వెళ్తున్నాను, తలుపేసుకో. ఏంటి తలుపేసుకోవాలా? మన రూమ్లో ఏముందని? ఏమీ లేదు, దొంగ చెతుకుపోవడానికి. సర్లే గాని బాస్ అడిగితే ఏం చెప్పనురా? బాబ్జీకి జ్వరం వచ్చింది, 104 టెంపరేచరు, అందుకే రాలేదు అని చెప్పు. అంతేనా? రాత్రి వద్దన్న పార్టీకి వెళ్ళాడు, పీకల దాకా తాగి తూలుతూ రూమ్కొచ్చాడు. ఆ హ్యాంగ్ ఓవర్తోనే బాబ్జీ గారు ఆఫీస్కి బంక్ కొట్టారు అని చెప్పనా? అమ్ము, ఒరే కృష్ణ, నీకు పుణ్యం ఉంటుంది, అంత పని మాత్రం చేయకురా. 2 నిమిషాలు రెడీ కాకపోతే అప్పుడు అడుగు. ఈ నా కొంప ముంచెట్టుగా ఉన్నాడు. అలా రారా దారికి. బాబ్జీ, ఏంట్రా కృష్ణ, ఏమైంది? ఈ న్యూస్ చూడరా. భార్యని కడ తీర్చిన కసాయి భర్త, అనుమానంతో అసూయతో తాళి కట్టిన భార్యని హత్య చేయించిన రాంప్రసాద్. కృష్ణ, రాంప్రసాద్ అంటే
తనేరా మా అన్నయ్య. అంటే మీ అన్నయ్యే మీ వదిన్ని చంపేశాడు. మై గాడ్ కృష్ణ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ అన్నయ్యకు వదినకు మధ్య ఏవో గొడవలు ఉన్నాయనుకున్నానే గాని ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదురా. వదినా బాబ్జీ, అక్కడ అమ్మవాళ్ళు ఇంకెంత టెన్షన్ పడుతున్నారు. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలిరా. ఆఫీస్లో మన బాస్కి ఈ విషయం చెప్పు. అదంతా నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు బయలుదేరరా. ఏంట్రా చూస్తున్నావు? ఏయ్ ఆగండి, ఎవరు కావాలి? సార్, అది మా బావ రాంప్రసాద్. ఓ ఆ కూనికోరా? మా అన్నయ్య కూనికోరేవి కాదు, నిర్దోషి. ఛా, నిజమా? అవును సార్, జరిగిన దాంట్లో మా బావ తప్పేం లేదు సార్. ఇదంతా సౌందర్యాడేసిన నాటకం సార్. నన్ను కూడా కిడ్నాప్ చేయించింది సార్. కక్ష కట్టి అన్యాయంగా హత్య చేయించింది సార్. ఇప్పుడు ఆ నేరాన్ని మా బావ మీద తోసేసి అరెస్ట్ చేయించిందని నువ్వు చెబితే చెవిలో పూలు పెట్టుకొని నేను నమ్మాలా? ఇన్స్పెక్టర్ షడప్! ఎవరు హంతకులో ఎవరు అమాయకులో మాకు బాగా తెలుసు. ఏం తెలుసు సార్? మీకేం తెలుసు? జాయ్ అరవకు. సౌండ్ పెంచావో నువ్వు కూడా ఇదే సెల్లో ఉంటావు, మీ బావకు తోడుగా. అన్నయ్య, ఏంటి అన్యాయం? స్వయంకృత అపరాధం అనుభవిస్తున్నాను. అందుకే బావ నీకు మొదట్లోనే చెప్పాను, కానీ నువ్వు నా మాట వినకుండా నాతో ఒట్టేయించి నా నోరు మూయించేశావు. కానీ ఇప్పుడు నువ్వే. ఏం చేస్తాం? నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అన్నయ్య, నువ్వలా దిగులుగా మాట్లాడుకో, నేను భరించలేను. దిగులు బాధ తప్ప నాకింకేం మిగిలిందమ్మా? ఏం మిగిలింది? మీ వదినతోనే అన్నీ. అన్నయ్య, బావా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిర్దోషం అన్న విషయం మాకు తెలుసు బావా. నీకండగా మేమున్నాం. ఈ గోవిందో నీకోసం ఏమైనా చేస్తాడు బావా. అరెస్ట్ చేసి లాకప్లో పెట్టినంత మాత్రాన ఒక నిర్దోషి దోషి అయిపోడు, హంతకుడైపోడు. నువ్వు నేరస్తుడు కావన్న విషయాన్ని నేను నిరూపిస్తాను బావా. ఒక మంచి లాయర్ని పెట్టి నీకోసం న్యాయ పోరాటం చేస్తాను బావా. అవునన్నయ్య, నువ్వు అనవసరంగా బాధపడకు. పరామర్శించింది చాలు, ఇక బయలుదేరతారా? అన్నయ్య, బావా వెళ్ళండి. నా నుదుటన ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కల్పన, అమ్మా నాన్నని లల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బావా, జాగ్రత్త. లల్లి, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు బ్రెడ్ తిని అల్లరి చేయకుండా ఇంట్లో ఉండు, సరేనా?
సరే నానమ్మ. హలో, ఎక్కడికి ఎగేసుకుంటూ వెళ్తున్నారు? కొత్తగా అడుగుతావే? రోజు వెళ్లే దగ్గరికి, డ్యూటీకి. డ్యూటీ? ఇవాల్టి నుంచి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆర్డర్స్ వెయ్యడం తప్ప ఆన్సర్స్ చెప్పడం నాకు అలవాట్లేదు. నేను వెళ్ళకూడదంటున్నాను, వెళ్ళకూడదు అంతే. సౌందర్య, అవును. ఇంత జరిగాక మీరు ఆ ఇంటికి, ఆ సింధు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. డ్యూటీకి వెళ్ళకపోతే మరెలా? ఓ, నెల నెలా జీతం ఎలా వస్తుంది అనా? ఆ ముష్టి 3000 జీతాన్ని నేనే నా ఎడం చేత్తో పడేస్తాను. ఆ పని మనిషి డ్యూటీ ఏదో ఇక్కడే చెయ్యండి. నా భార్య పని మనిషి కాదు. మరి కలెక్టరా, ఐఏఎస్ ఆఫీసరా? అంట్లు గిన్నెలు తోమే డ్యూటీ ఏ ఇంట్లో చేసినా ఒక్కటే. మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి. నా భార్య ఏం చేయాలో చేయకూడదో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. అసహ్యంగా ఎవరింట్లోనే ఎందుకు? నా ఇంట్లోనే పని చేయమని మీ అన్నపూర్ణదేవికి మీరే చెప్పండి. పని చేయడం నాకు నామోషి కాదు, కొత్త కాదు. కానీ నీలాంటి దాని ముందు పని చేయడం కంటే ఆకలితో మాడి చావడమే నేను కోరుకుంటాను. ఓ, అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? చచ్చిపోండి. రేపటి నుంచి హ్యాపీగా మీ పెద్ద కోడలతో కబుర్లు చెప్పుకోవచ్చు అక్కడ. సౌందర్య, నా అన్నపూర్ణని అంత మాట అంటావా? అంటాను. అంత మాటే కాదు, ఇంకెంత మాటైనా అంటాను. నా ఇంట్లో ఉండాలంటే పడి తీరాల్సిందే. ఉసి దయ్యం, అంత కర్మ మాకేం పట్టలేదు. ఏయ్ నానమ్మ, నిన్ను. ఆగు. ఇన్నాళ్ళు తెంచుకోవడం చేతగాక తలదించుకుని బతుకుతున్న మాకు చిన్నదైనా చాలా చక్కగా చెప్పింది. మా కర్తవ్యం ఏమిటో బోధపడేలా చేసింది. బాల భగవద్గీత అన్నమాట. ఏం బోధపడిందంట? ఏం బోధపడిందా? ఒకప్పుడు నా పెద్ద కోడలు అర్చన ఉన్నప్పుడు ఈ ఇల్లు పవిత్రమైన దేవాలయంలా ఉండేది. కానీ ఇప్పుడు పిశాచంలో ఉన్న ఈ ఇల్లు శ్మశానంలా మారిపోయిందని బోధపడింది. మమతలతో, మమకారాలతో, బంధాలతో, అనుబంధాలతో పెనవేసుకున్న పచ్చని పొదరిల్లు లాంటి ఈ కుటుంబం నీ రాకతో, నీ పుణ్యమాని ముక్కలు చెక్కలైపోయాక కూడా మనసు చంపుకుని ఇక్కడే ఎందుకా ఉండడమని బోధపడి. మాకు మాత్రం సిగ్గులేదా? నీ చేత మాటలు పడుతూ బతకడానికని బోధపడింది. వెరీ గుడ్. అందరికీ ఒకేసారి జ్ఞానోదయం అయిందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? బంధము, పాశం అనేవి ఈ గుండెల్లో ఇంకా ఏ మూలనైనా మిగిలి ఉంటే ఇప్పుడు నువ్వు అన్నావే కొడల అని అవి ఉఫ్ అని ఎగిరిపోయాయి, తెంచుకోకుండానే తెగిపోయాయి. అద్దెకుండడానికి 6 వీధులు, అడుక్కోవడానికి 60 ఊళ్ళు అన్నారు పెద్దలు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడైనా బతికేస్తాం. హరిప్రసాద్, ఈ హరిప్రసాద్ బంధానికి కట్టుబడి ఉంటాడు గాని కట్టుబానిసలా బతకలేడు. బతకడు, తన వాళ్ళను కూడా అలా బతకనివ్వడు. అన్నపూర్ణ,
నానమ్మ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తాతయ్య ఇక మీద మనం ఎక్కడుంటాం? అమ్మా ఏంటమ్మా ఇది? ఏమైంది? మా పిన్ని ఇంట్లోంచి గెంటేసింది. నిజంగానా? తమరి చిన్న కోడలు ఇంత ఘోరం చేసిందా? చిచి, కొంచెం కూడా కనికరం లేని బండరాయి. మరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? లక్ష్మి, దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే దిక్కంటారు కదా. అంత మాట అనకండమ్మా. తమరు ఉప్పు తిన్నదాన్ని మీరేమీ అనుకోనంటే మా ఇంటికి రండమ్మా. వద్దు లక్ష్మి, ఆ మాట అన్నావు, అదే చాలు. మే ఎవరికి భారం కాకూడదని మా ఉద్దేశం. అయ్యగారు, పోనీ నాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది, మీరు అక్కడైనా ఉండండి అయ్యా. ఆ శ్రీరామచంద్రుడికి ఉడత సాయం చేసినట్టు ఈ సాయమైనా చేయనీయండమ్మా నన్ను. చాలు లక్ష్మి, ఇప్పుడు మేమున్న స్థితిలో నువ్వు చేస్తుంది ఉడత సాయం కాదు, కొండంత మేలు. అమ్మా, చూశావా అన్నపూర్ణ, దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కని నువ్వని ఒక్క నిమిషం కూడా కాలేదు. ఇంతలోనే ఆ దేవుడి రూపంలో ఈ లక్ష్మి. అయ్యగారు అంత మాట అనకండి. రండి బాబు, రండమ్మా. రాలల్లి.